అవని ఫ్యామిలీ మొత్తం శ్రీకర్ పెళ్లి కోసమని పెళ్లి బట్టలు తీయడానికైతే షాపింగ్ మాల్‌కి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే అందరి కోసం పెళ్లి బట్టలు సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే శ్రీకర్ కోసమని ఒక డ్రెస్ చూస్తూ, "అత్తయ్య ఈ డ్రెస్ అయితే శ్రీకర్‌కి చాలా బావుంటుంది కదా!" అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వాళ్ళందరిని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే, "హా! చాలా బావుంది తీసుకో" అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే, "నాకు నచ్చలేదు అక్క" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే, "అవునా నీకు నచ్చలేదా? సరేలే అయితే తీసుకో వద్దులే" అని చెప్పేసి అయితే అనేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి శ్రేయ అయితే వస్తూ ఉంటుంది. శ్రేయ అయితే అక్కడ ఉన్న శ్రీకర్‌కి అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది. "శ్రీకర్ ఎక్కడ ఉన్నావని" చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న శ్రీకర్ అయితే, "నేను ఇంట్లోనే ఉన్నాను. నీకు తెలియదా ఏంటి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న శ్రేయ అయితే, "అవునా నువ్వు ఇంట్లో ఉన్నావా? సరే అయితే" అని చెప్పేసి అయితే తన దగ్గరగా వచ్చి భూ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. "నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు. ఎందుకు అబద్ధం చెప్తున్నావు" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న శ్రీకర్ అయితే ఏం చెప్పాలో తెలియక అలా నించొని అయితే ఉండిపోతాడు. "అవునా మీ ఫ్యామిలీ మొత్తం ఇక్కడికే వచ్చి ఉన్నారా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న శ్రీకర్ అయితే, "అవును ఫ్యామిలీ మొత్తం బట్టలు తీసుకోవడానికైతే ఇక్కడికి వచ్చామని" చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రేయ అయితే, "సరే పద అయితే మనం మాట్లాడుదాం మీ ఫ్యామిలీతో" అని చెప్పేసి అయితే తనని లాక్కొని తీసుకొని వెళ్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న శ్రీకర్ అయితే, "అయ్యో! ఇప్పుడు కానీ శ్రేయని ఇంట్లో ఉన్న వాళ్ళు చూడాలి ఏం జరుగుతుందో ఏమో" అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు అక్కడ ఉన్న శ్రీకర్ అయితే. If you like this video, please like, share and subscribe friends.